నమస్కారం అండి. నా పేరు హుసేన్. మెరీనా సీడ్స్లో సేల్స్ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నానండి కోసిలోన. ఇప్పుడు మనం ప్రస్తుతం వాసవేసిన రైతుతో కలిసి ఉన్నాము. ఆయన మాటల్లో ఆయన అనుభవం ఏమో తెలుసుకుందాం సీడ్ గురించి. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న. మీ పేరున? వీరేష్ అన్న. ఏ ఊరు మంది? ఎన్ మల్కాపురం అన్న. ఎన్ మల్కాపురం మండలం రాయచూరు అన్న. కర్ణాటక రాయచూరు. ఏ విత్తనం వేసినారు మీరు? వాసవి 131 అన్న. వాసవి 131. ఎక్కడ తెచ్చుకున్నారు? ఈ తుంగభద్ర భీమరెడ్డి అంగిట్ల. ఎప్పుడు తెచ్చుకున్నారు? ఇది 6 నెలలు తెచ్చుకున్నాము. 7 నెలల నర్సరీ చల్లుకున్నాము. 8వ నెలల నాటేసినారు. ఎంత వేసినారు పొలము? ఎకరేసినానన్న. ఎకరేసినారు. ఇప్పటికి ఎన్ని కోతలు దిగినాయి? ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయింది. ఇది 2వ కోతనా? 3వ కోత ఏమైనా ఉంది? 3వ కోత ఉందన్న. 3వ కోత ఒక 7 క్వింటాల దాకా రావచ్చు. ఫస్ట్ కోత 5 క్వింటాల అమ్మినాను. మొదటి కోత 5 క్వింటాల. 5 క్వింటాల. రెండో కోత ఇది ఎంత కావచ్చు? ఇది ఒక 12 క్వింటాలు కావచ్చు అన్న. 12 క్వింటాలు. మూడో కోత ఎంత కావచ్చు? ఒక 7 క్వింటాలు కావచ్చు అన్న. పొలం మీద 7 క్వింటాలు కలిపి ఎంత కావచ్చు? ఒక 25 క్వింటాల దాకా రావచ్చు అనుకుంటా. ఇది 12 క్వింటాలే కొట్టిన. 25 క్వింటాలు కావచ్చు అంత ఒక ఎకరాకి. ఇప్పుడుండే పరిస్థితులకి ఇది మంచి దిగుబడే. నంబర్ 1 ఇంకా ఈ క్వాలిటీ అంతా ఈ ఏడ ఎత్తితే దొరికింది. ఇది వేరే కంపెనీ. అందరూ డిలాక్స్, సింజెంటి, 5531 వేసుకున్నారు కాబట్టి నన్ను ఒక్కడే ఇది వేసిన. కాకపోతే ఒక 20 మంది జనాలు అడుగుతున్నారు నన్ను, ఈ ఇతను ఏడ తెచ్చినావు అని. ఇతను ఏడ తెచ్చినావు, ఇది మంచి ఇతను, తెల్లగాయ తక్కువ పడుతుంది, మచ్చ తక్కువ వస్తుంది, ముడత తక్కువ వస్తుంది అని అన్నీ చెప్పిన. మాకు కావాలి ఇతను అని 2-3 అడిగినారులే. కాకపోతే ప్యాకెట్ 2-3 ఫోన్ దింపుకున్నారు. నా ఫోన్లో అనగా దింపుకున్నారు. ఫోన్లో ఉంది నా ఫోన్లో. వేసిన రోజు నుండి మీకు ఏమనిపించింది? వేసిన రోజు నడుముల వరకు వస్తుంది చేను, అంతవరకు కాపు సట్ట కాదు. ఇతను మంచిది. నంబర్ 1 అయిపోయింది పంటది. సీడ్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు రైతులకి? నంబర్ 1 ఇది వేసుకోండి. తెల్లగాయ తక్కువ, మచ్చ తక్కువ, సైజు బాగా వస్తుంది. చేను ఇప్పటికాయ చేను ఇంతవరకు ఏమేమీ అయ్యలేదు. చిగురు అట్లే ఉంది. ఇంకా నీళ్ళు కొడుతున్నామని అట్లే వస్తూనే ఉంది. నంబర్ 1. శివరాత్రికి ఎన్ని రోజుల దగ్గరలో ఉన్నాం మనం? శివరాత్రి ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజులకి ఇప్పటికి పొలం మీద ఎంత ఉంటుంది నీకు? ఇంకా ఒక 7 క్వింటాల కాయ ఉంటుంది. శివరాత్రికైనా 7 క్వింటాలు. 7 క్వింటాల కాయ ఉన్నా మీరు మగ సట పూత అట్నే ఉంది. మరి ఇంకా ఉంది. ఉంది. ఇంకా 2-3 మనం మందులు 2-3 అవుతుందో, మనం మందులు కొడితే ఇంకా పెరుగుతుందో. పెరుగుతుంది పక్క పెరుగుతుంది. అది ముడతలోన, కాయ కుళ్ళులోన, కాయ మచ్చలోన, కాయ సైజులోన ఏ రకంగా ఉంది? నంబర్ 1 ఇంక ఏం ముడత అనేది లేదు దీంట్లో. సైజు కలర్ అంటే ఎట్లుంది? థమ్సప్ కలర్ ఉంది, జాండా సైజు ఉంది. కాయ జాండ ఉంది. జాండ ఉంది పక్క. కలర్ థమ్సప్ కలర్ ఉంది. మొదటి కోత అమ్మినారా మీరు? అమ్మినాం. రేటు కూడా మంచి రేటు పోయింది. మంచి రేటు పోయింది. అప్పట్లో మీరు వేసిపోయింటే మంచి రేటే పోయింది. డిలక్స్ ఇది సేమ్ ఒకటే రేటు పోయింది. చూస్తున్నారు కదా రైతు మిత్రులారా, రైతు మాటలో ఎంత సంతోషం అవుతుంది అన్న. మీరు ఏమైనా ఇంకా రైతులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నంబర్ 1 ఈ క్వాలిటీ బాగుంది. రైతులు బాగుపడుతున్నారు. డ్యామేజ్ లేదు, ముడత లేదు, ముదర లేదు, ఏమేమి ఇబ్బంది ఏమి లేదు. బాగా వేసుకోవాలని కోరుతున్నాము రైతులని. ఏ ఇత్తనము? వాస్తవి 131. రైతు మిత్రులారా చూస్తున్నారా, రైతు ఎంత సంతోషం వ్యక్తపడుతున్నాడు. నమస్కారం.